నల్ల సముద్ర తీరంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెందినదిగా భావిస్తున్న రహస్య ప్యాలెస్కు రక్షణగా ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఆగస్టు మొదటి వారంలో ఈ దాడి జరిగింది. గ్యాలెండ్జిక్ సమీపంలో ఉన్న పుతిన్ విలాసవంతమైన ప్యాలెస్కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ S-400 మిజైల్ లాంచర్ వ్యవస్థను రష్యా మోహరించింది. దీనిపై దాడికి ముందు ఆగస్టు 7న ఉక్రెయిన్ బలగాలు దానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న రష్యాకు చెందిన ఓల్నా కుపోల్ గ్యారెంట్ అనే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను డ్రోన్ల ద్వారా నిర్వీర్యం చేశాయి. స్టార్లింక్ కమ్యూనికేషన్లను, డ్రోన్లను జామ్ చేసే ఈ వ్యవస్థ దెబ్బతినడంతో S-400 క్షిపణి లాంచర్పై దాడి చేయడానికి ఉక్రెయిన్ డ్రోన్లకు మార్గం సుగమమైంది. దాంతో ఆగస్టు 9 రాత్రి ఉక్రెయిన్ డ్రోన్ బలగాలు ఈ S-400 లాంచర్పై విరుచుకుపడ్డాయి. దాడి గురైన క్షిపణి లాంచర్ 3 గంటల పాటు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. 12,000 కోట్ల రూపాయల విలువైన పుతిన్ ప్యాలెస్ చుట్టూ రష్యా సైన్యం శాశ్వత నో ఫ్లైన్ జోన్ విధించింది. అత్యంత కఠినమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. తాజా దాడితో ఈ ప్యాలెస్కు ఉన్న ప్రధాన రక్షణ కవచం దెబ్బతిందని, ఇప్పుడు ఈ విలాసవంతమైన భవన సముదాయం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉందని మిలిటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో ఉక్రెయిన్పై దాడులు, ఉక్రెయిన్ నగరాలపై వైమానిక దాడులు చేయడానికి రష్యా వద్ద వ్యూహాత్మక క్షిపణుల కొరత ఏర్పడడంతో రక్షణ కోసం ఉద్దేశించిన ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాడి చేసేందుకు అనువుగా మారింది. ఉక్రెయిన్ దాడికి కేవలం ఒక రోజు ముందు కూడా ఇదే S-400 వ్యవస్థ నుండి ఉక్రెయిన్ నగరాలపైకి రష్యా 6 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వెల్లడించింది. కాగా ఇటీవలి కాలంలో రష్యా సైనిక, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులను విస్తరించింది. ఆక్రమిత క్రిమియాలో 2 S-400 లాంచర్లను, ఓరియన్ డ్రోన్ల కంట్రోల్ యాంటెనాను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ దాడులకు రష్యా నుంచి ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.